థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా జాన్ విన్సన్ రిట్రీట్ ప్రయాసపడి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రిట్రీట్ను మీటింగు పెట్టిన పెద్దవారికి అందరికీ నా వందనాలు. ఈ బోర్డులో ఉన్న వారందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ నిజంగా వారికి అప్పగించిన పని చాలా గొప్ప పని. వారు చాలా రిస్క్ తీసుకుని ఆ పని చేసినందుకు వారికి కూడా వందనాలు. నిజంగా మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు మనమన్నా కొంచెం మన పిల్లలు మనకు ఉన్నటువంటి వారు మనం చూసి మన బంధువులు రిస్క్ పడవచ్చు. కానీ అసలు లోకంలో సంతోషం లేదు. కానీ ఒక గొప్ప సంతోషం ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంతోషం లోకంలో లేదని ఖచ్చితంగా మీరందరూ నమ్మాలి. ఎందుకంటే నేను కూడా 2 సంఘాలు అంటే లీడింగ్ చేస్తున్నా. 2 సంఘాలు జనరల్గా సువార్తకు వెళ్ళి అక్కడ ఒకరున్నా ఇద్దరున్నా లీడింగ్ చేస్తూ వస్తున్నాం. ఈ యేసుక్రీస్తు యొక్క పనిలో మనం ఉన్నప్పుడు మనకు చాలా సంతోషమే. విషయం ఏంటంటే మూర్తి గారు నాకు పోయిన ఒక 2 నెలల కింద, ఒక సంవత్సరం 2 నెలల కింద పరిచయం అయ్యారు. వీళ్ళు మూర్తి గారు, శ్రీశైలం, రాజశేఖర్ అన్న వీళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు. మా దగ్గరికి 2 సార్లు మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్లో కూడా చాలా సంతోషపడ్డారు మా గ్రామానికి వచ్చి. అయితే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రెట్రీట్లో ఏంటంటే మారుమూల గ్రామాలలో చాలామంది వికలాంగులు యేసుక్రీస్తు ప్రేమను పొందలేక ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఎంత హెల్పింగ్ చేస్తామో వాళ్ళు కూడా అంత ఆదరణ పొందుతారని నా ముఖ్యమైన ఉద్దేశం. వీల్చైర్లో వాళ్ళకు కూడా వాళ్ళకు వీల్చైర్ లేక బాధపడుతున్నారు. నడవలేని వాళ్ళు ఉన్నారు, మంచాల మీద పడుకొని ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టి కూలికి వెళ్ళిపోతున్నారు, అన్నం పెట్టలేకుండా కూడా ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఒకసారి మీటింగ్కి పిలిపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ అమ్మలు ఏమన్నారంటే, పాస్టర్ గారు పిలిపించుకున్నాడు, ఆయన పైసలు తీసుకొని తిన్నాడేమో అనుకున్నారు. అయినా పర్వాలేదు, అటువంటివి వచ్చినా ఇబ్బంది ఏం లేదు, సంతోషించాను. ఇంకా కూడా మళ్ళీ ఒకసారి హైదరాబాద్ ఈ యొక్క రెట్రీట్ సెంటర్ వాళ్ళని కూడా ఒకసారి మేము ఆహ్వానించాలని కూడా ఆశపడుతున్నాం. ఈ మారుమూల గ్రామాలలో ఉన్న వికలాంగులను ఆదరిస్తే ఇంకా చాలా మన వికలాంగుల సమాజం దేవునిలో ఒక్కరు కూడా తప్పిపోకుండా ఉంటారని నా ఆశ. మాకు 2 పిల్లలు. మా వైఫ్ 10th క్లాస్ చదివింది, నేను టీటీసీ చేశానండి. ఇప్పటి వరకు 4 సంఘాలు మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. ఈ 4 సంఘాల కోసం ప్రార్థన చేయండి. మా చర్చి కాంపౌండ్ కట్టలేదు, దాని కొరకు ప్రార్థన చేయండి. గేట్ పెట్టుకోలేదు, దాని కొరకు కూడా ప్రేయర్ చేయండి. కేవలం మనుషుల మీద అయితే ఆధారపడలేదు, ఇండిపెండెంట్గా చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఎవరి మీద ఆధారపడను, ఆ యేసుక్రీస్తుని ఆనుకొని జీవించాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. మీరు మాకు అయితే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఈ రామంతపూర్ ఎక్కడుందో మాకు తెలియదు. బ్రదరు సెంటర్ వాట్సాప్లో పెడితే ఫస్ట్ నైటే వచ్చి మేము ఇక్కడ 3 రోజులు చాలా హ్యాపీగా గడిపాం. 4వ రోజు గడిపి, కానీ మీ అందరినీ విడిచి వెళ్ళిపోవాలంటే సమస్యని. కాకపోతే ఆయన ద్రాక్ష తోటల పని ఉంది కనుక మళ్ళీ ఆ పని మనం చూసుకోవాలి కనుక తప్పకుండా వెళ్ళిపోవాలి. కనుక దయచేసి మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.